ఫైనల్లీ ఇది స్కూల్కి అయితే పంపించామండి. స్కూల్ పంపించేవాడికి ఇదేంటే తలపేట తోక వస్తుంది మాకు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే లలిత తెల్లారగట్ల లేచిందండి. తెల్లారగట్ల లేచింది. ఇప్పుడైతే 7 వస్తుంది. 7కి మొత్తం భోజనం గట్రన్నీ అయితే వండింది. పిల్లోడికేమో సెలవులు ఇచ్చేస్తారని ఎగ్జామ్స్ పెట్టేస్తున్నారంటండి. నర్సరీ వాళ్ళకి ఇంకొక వారం రోజులు ఇచ్చేస్తారనుకుంటా సెలవులు. అందుకని కొంచెం త్వరగా పంపమన్నారు. బెండకాయ రొయ్యలు కోర్చిపి బెండకాయ రొయ్యలు కనపడలేదు. బెండకాయ ఉంది. ఏ రొయ్యలు అలా అందులో రొయ్యలు ఉన్నాయా? ఓకే, కనబడింది. టమాటా టిఫిన్ గొప్ప చేస్తావా? లేదు, ఫీజు కట్టినది కానీ అప్పుడప్పుడు వెళ్ళాలిగా పిల్లడు. వాళ్ళే కేజీ లేక లేక మాం కట్టుకోవాలి. రావాలి, బయటకు వచ్చేయాలి అర్జెంట్ గా. పడు ఇట్రా, పక్కలు తీసే పక్కలు. అయ్యో ఆడే బయటకు వదిలే, బయటకు వదిలే. అయ్యో అటు వదిలే బందలో ఎందుకు అక్కడ వదిలే వెళ్ళడా, అక్కడ వదిలే. అయ్యో ఏమైంది? మూతాయి లేదు మరి. తెచ్చేటప్పుడు ఉన్నాయి పొట్లం నుంచి వేసి దాని మీద పోతరా. ఇది బాత్రూమ్ మీద మా నాన్న పొద్దున్న లేచి వెళ్ళిపోయినట్టున్నాడు. రాత్రి ఒక్కపోసేస్తుందని బాత్రూమ్ మీద అయితే పడుకున్నాడు ఫ్రెండ్స్ మా నాన్న. అంటే ఓపెన్ గా ఉండి చల్లగాలి వద్దే. తీసి స్టాండ్ ఫ్యాన్ పెట్టుకోమను. ఇవాళ నుండి బయట పడుకునేలాగా ఉంటాయి. ఇలాగందిచ్చా పెద్ద ఇట్రా రే పోగొట్టేస్తా. దొప్పించుకో దొప్పించుకో. షాప్ పైన ఉందా? ఎండ వేసాడు, ఎండ తీసేసుకోవాలి. అయితే అలా తీసే, కట్టపట్టని తీసి శుభ్రం చేసాడు పైన. ఆహా అది కాదు, మామూలు శుభ్రం చేసాడా? వీటెక్కిపోతే సాయంత్రం ఏ రోజు ఆ రోజు ఎట్టుకోవచ్చు. తీసే కిందేసి ఫ్యాన్ ఎట్టుకోమని. ఫ్యాన్ ఎట్టుకొని పడుకుంటే ఆగాగా ఆగాగు. తీసి ఆడు ఎకరం కింద వేసేసి అంటే మొత్తం కింద పాడైపోతుందిగా. ఆ బరకం పోకుండా వెయ్యాల. ఇదిగో సీమలు పట్టిందని కదా, సీమలు పట్టిందనేనా మీరు ఎందుకు పాడు చేస్తున్నారు? అలా వదిలేండి, 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 వదిలేండి. ఆ సీమలు ఏమో కానీ మీరు పాడు చేసేది ఎక్కువ ఉంది. అలా వదిలేండి, వదిలేండి. వచ్చేయండి, మొంగడుకో. అవి వండిచ్చేసి బాగా ఆరే బొత్తలా. మళ్ళీ దాని మీద వేస్తున్నాం. ఏలకాయలు మట్టి పైన చూడు శుభ్రంగా. దోమల తెర కూడా ఇచ్చుకెళ్ళాడు పైకి. దోమల తెర తొక్కితే బొంత అవన్నీ ఇచ్చుకెళ్ళాడా. అదే మొహం కడుక్కోలే నువ్వు. పొద్దున్నే స్కూల్ పంపిస్తానికి తలపానం తోకొచ్చేసినట్టు అయిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు కుదరట్లేదు. అది మళ్ళీ అక్కడ నుంచినట్టు నుంచి ఎక్కేస్తాడు. అసలు అప్పుడప్పుడు అయినా చిన్నగా భయపెడుతుంటేనే కానీ ఇలా జడ్జెలా లేరు ఫ్రెండ్స్.
మొహం కడుక్కోలేండి. మొహం కడుక్కోకుండా నీళ్ళతో ఆడతారు పెట్టాడు. సో అందులో చేస్తాం తర్వాత చదవచ్చు. చిన్న రేయ్ నువ్వు కూడా మంచాలు తీసే. మరి నేను వెళ్ళిపోతాను, వచ్చి రాకుండా పైకి వెళ్ళాలి. మంచాలు తీసే. పేస్ట్ పెట్టాలి ముందు ఆడ. ఓయ్ అది అది చూడు నీళ్ళ కడ ఎలాగాడుతున్నారు. రొంపలు పట్టేస్తాయి. అసలు చెప్పినా అసలు ఎంటలేదు. అది పెద్దడా ఓయ్ కేజీ నువ్వు కూడా మొహం కడుక్కోమ్మా. పెద్దడా ఓయ్ స్కూల్ వ్యాన్ వచ్చేది నాన్న. అలాగే నీళ్ళ తాడే బదులు మొహం కడుక్కొచ్చుగా పిల్లడా. చుట్టూ దాన్ని చుట్టూ అయిపోయినట్టేనా. పంచదార తెచ్చినా స్వీట్ కలిపేస్తావా. గమ్మున వెళ్ళాలి, లేట్ అయిపోతుంది రోజు రోజుకి. నేను బయట చేస్తాను. నేను 11 అయిపోయింది దగ్గర దగ్గర బయట రోడ్డు మీద మీద. కేజీ తల్లి లేక లేక అమ్మ లేచింది చూడు. లేచింది ఆల్రెడీ. మంచం కూడా ఎత్తేసి మంచంలో ఆడ పెట్టుకోలే. హాయ్ సాయంత్రం తాజీతో పాటు పడుకుంది కదా పైన స్టాండ్ పైన. నా మాట నువ్వు వేనొచ్చేది పిల్లడా. తాజీ మరి నేను అదే చెప్తానన్నాడు. చెప్పు. ఆడి పెచ్చాడు తెలవదు అన్నయ్యకి. రే వ్యాన్ వచ్చేది రాగలరాడంట. వ్యాన్ వచ్చేసిందండి. పైకి లేదు పైకి లేదు తాడు పైకి లేదు. బాగా చెప్ప లేట్ అయిపోయి చెప్పినా చెప్పండి అండి. వ్యాన్ వచ్చేసింది, చాలా లేట్ అయిపోయింది. బాయ్ బాయ్ చెప్పు విక్కీ, బాయ్ చెప్పు. బాయ్. కూర్చో డోర్ అయితే కూర్చో. ఎగ్జామ్ జరుగుతున్నాయా. ఫైనల్లీ ఇది స్కూల్కి అయితే పంపించామండి. స్కూల్ పంపించేవాడికి ఇదైతే తలపేట తోట వస్తుంది మాకు. నాకేమో కెమెరా గట్రా ఏమో ఊరిలాగా చెప్తాడు. మళ్ళీ వచ్చే వీడియోలు అయితే కలుద్దాం ఫ్రెండ్స్. ఈరోజు బాయ్ ఫ్రెండ్స్.